హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మీకు జాబ్ నోటిఫికేషన్ అయితే మంచి తీసుకొని వచ్చేసాను. సో అది వచ్చేసి మనకి సెకండ్ నుంచి అయితే జాబ్ వేకెన్సీ అనేది చాలా అంటే చాలా రిలీజ్ చేశారు. సో ఎవరైతే మిస్ అవ్వద్దండి. సో నేనైతే మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి, సెకండ్ నుంచి అయితే సో ఇదైతే అర్జెంట్ అంటే చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది ఫర్ ఇంటర్నేషనల్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి చాలా అంటే అర్జెంటుగా అయితే వాళ్ళకైతే కావాలి అంటే తొందరగా ఎవరైతే 2 డేస్లో జాయిన్ అవుతారో సో వాళ్ళని అనేది హైర్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి ఒకసారి, మీకు అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమే లేదు. మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో చూడండి, 0 to 1 year నో ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. సో కొంచెం ఏంటంటే శాలరీ అనేది ఎక్కువ ఇస్తారు. మీకు వేకెన్సీ పరంగా చూసుకుంటే అయితే 500 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా వేకెన్సీస్ కాబట్టి సో మీరైతే కంపల్సరీ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించింది. ఆఫీస్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. అండ్ మీరు శాలరీ పరంగా చూసుకుంటే ఏంటంటే 2,50,000 వరకు అయితే ఇస్తారు. సో మీకు చెప్పాను కదా, 20,000 అనుకోండి, 20 into 12 ఓకేనా, 2,40,000 అవుతుంది కదా. సో 10,000 ఉంటుంది కదా. మీకు మామూలుగా ఈఎస్ఐ పిఎఫ్ 1,200 to 1,300 కట్ అవుతుంది మంత్లీ. మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసి 19 అట్లా వస్తుంది, ప్లస్ ఇన్సెంటివ్ ఒక 5,000. సో టోటల్గా 23 లేదా 24 అనేది శాలరీ ఇన్ హ్యాండ్ అయితే వస్తుంది. సో దీనికైతే కొంచెం ఇంగ్లీష్ అయితే మాట్లాడడం వచ్చి ఉండాలి. సో వాయిస్ ప్రాసెస్ కాబట్టి. సో దీంట్లో మీకు కీ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే చూడండి, ప్రాసెస్ క్లెయిమ్స్ అకార్డింగ్ టు ఎస్టాబ్లిష్మెంట్ గైడ్ లైన్స్ అండ్ ప్రొసీజర్స్. ఓకేనా. ప్రాసెస్ క్లెయిమ్స్ అంటే ఏం లేదు. సో ఇది వచ్చేసి ఇన్సూరెన్స్కి సంబంధించింది. సో ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారనుకోండి, ఇక్కడ యూఎస్లో తీసుకుంటారు కదా ఇన్సూరెన్స్. సో ఇంత అమౌంట్ అయింది, ఒక $100 అయింది అనుకోండి, క్లెయిమ్ $100కి వస్తుంది. అక్కడ బిల్లు $120 అయింది. ఓకేనా. సో అప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా $20 అనేది పే చేయాలి మీరు అని అయితే చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యేటట్టు. సో ఇంతే, జాబ్ అయితే చాలా సింపుల్, ఎవరైతే మిస్ అవ్వద్దు. సో మీరు ఇక్కడ చూసుకుంటే షిఫ్ట్కి సంబంధించి క్యాండిడేట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ గివెన్ షిఫ్ట్. ఓకేనా. సో మీకు వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది, లేదా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ ఉంటుంది, లేదా నైట్ నుంచి మార్నింగ్ వరకు ఉంటుంది. కాబట్టి సో ఈ షిఫ్ట్ అయితే వీళ్ళైతే ఇచ్చిన షిఫ్ట్లో అయితే వర్క్ చేయాలి. అండ్ ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే మీకు అయితే 2-way క్యాబ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. 5 days వర్క్ ఉంటుంది. సాటర్డే సండే అయితే ఫిక్స్డ్ వీక్ ఆఫ్. ఓకేనా. సో మండే నుంచి ఫ్రైడే వరకు అయితే వర్క్ చేయాలి. అండ్ సాటర్డే సండే అయితే ఫిక్స్డ్ వీక్ ఆఫ్, రొటేషనల్ వీక్ ఆఫ్ అట్లా ఏం లేదు. ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి 2-way క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో కొన్ని కంపెనీస్ అయితే 1-way క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తాయి, బట్ ఈ కంపెనీ ఏంటంటే 2-way క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ కంపెనీ అయితే మంచిగా వాకింగ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో వాకింగ్ డ్రైవ్ వచ్చేసి మండే నుంచి ఫ్రైడే వరకు మార్నింగ్ 11 నుంచి 3 o'clock వరకు అనేది మీరైతే ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు. అండ్ మీకు ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ చూసుకుంటే చూడండి, ఇక్కడ వెన్యూ చూసుకుంటే సెక్యూరిటీ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, పూర్వ సుమిత్, 3rd floor, సర్వే నెంబర్ 8, హైటెక్ సిటీ, ఫేజ్ 2, వైట్ఫీల్డ్ రోడ్. ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి ఆపోజిట్ టెక్ మహేంద్ర కొండాపూర్ దగ్గర అయితే ఈ ఆఫీస్ అయితే ఉంటుంది. సో మీకు ఒకవేళ ఈ అడ్రస్ కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, కంపల్సరీ అనేది వాకిన్ అయితే అటెండ్ అవ్వండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఇక్కడైతే మీకు నెంబర్ అయితే ఇచ్చారు కదా, సో ఇది వచ్చేసి హెచ్ఆర్ నెంబరు. ఓకేనా. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరైతే ఈ నెంబర్కి పిన్ చేసి ఏంటంటే మెసేజ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే క్లారిఫై చేసుకోండి. ఇది వచ్చేసి మనకి వాకిన్ అయితే ఎవ్రీ మండే నుంచి ఫ్రైడే వరకు అని అంటున్నారు కాబట్టి కంపల్సరీ అనేది మీరైతే అటెండ్ అవ్వండి. మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకి ఫ్రెషర్స్ ఓన్లీ, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అయి ఉంటారో సో వాళ్ళు అనేది వాకింగ్ డ్రైవ్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో అది కూడా ఏంటంటే ఇది వచ్చేసి బీకామ్ ఎవరు చేసి ఉంటారో, సో బీకామ్, బీఎస్సీ, బీబీఏ, ఫార్మసీ. ఓకేనా. సో ఎవరైతే ఇవి చేసి ఉంటారో సో వాళ్ళు అనేది అయితే వాకింగ్ డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు. అండ్ వచ్చేసి ఇక్కడ చూడండి కరెక్ట్గా మెన్షన్ చేశారు, నోట్ ఓన్లీ నాన్ టెక్ గ్రాడ్యుయేట్స్. ఓకేనా. సో టెక్నికల్ వాళ్ళు కాకుండా ఎవరైతే నాన్ టెక్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి అనేది ఈ కంపెనీ అయితే ఛాన్స్ ఇస్తుంది మంచిగా, ఎవరైతే మిస్ అవ్వద్దు. అండ్ పాస్డ్ అవుట్ వచ్చేసి 22, 23, 24 పాస్డ్ అవుట్ ఉంటారు కదా, సో వాళ్ళు అనేది ఈ వాకింగ్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వచ్చు.
ఇంటర్వ్యూ రౌండ్స్ చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది, సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో అట్లా ఏంటంటే తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే పెడతారు. సో గ్రామర్కి సంబంధించి సో ఎట్లా మీరు చేస్తున్నారు ఏంటి అనేది. సో తర్వాత ఏంటంటే మీకు వాయిస్ అయితే ఉంటుంది, వర్షన్ టెస్ట్. అండ్ ఫైనల్గా మీకు ఏంటంటే ఆపరేషన్ మేనేజర్ రౌండ్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఏముండదు, మీకు నైట్ షిఫ్ట్ ఓకేనా, ఫ్లెక్సిబుల్ అయినా, శాలరీ ఇంత ప్రొవైడ్ చేస్తాము, 2-way క్యాబ్ ఉంటుంది. సో ఇట్లా చెప్తారు, అన్నిటికీ ఓకే అని చెప్పండి. సో లీవ్స్ కూడా ఒక 3 months 6 months వరకు లీవ్స్ అయితే ఇవ్వము అని అంటారు, ఓకే అని చెప్పండి. సో ఏంటంటే మీకు అవసరం ఉన్నప్పుడు అయితే కంపెనీ పాలసీస్ బట్టి లీవ్స్ కావాలంటే తీసుకోవచ్చు. బట్ స్టార్టింగ్ ట్రైనింగ్ ల్యాబ్ పీరియడ్లో అయితే ఎవరైతే లీవ్స్ ఇవ్వరు. సో ఎందుకంటే ట్రైనింగ్ మిస్ అయితే మళ్ళీ జాబ్ చేయలేరు కాబట్టి. ఇది వచ్చేసి అయితే ఫుల్ టైం పర్మనెంట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ కాదు కాబట్టి ఎవరైతే మిస్ అవ్వద్దు. సో ఫుల్ టైం పర్మనెంట్ కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే మీరైతే మంచిగా ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు అయితే సో అంత టెన్షన్ ఏం తీసుకోవద్దు. సో మంచిగా ఏంటంటే మీకు ఎంత వస్తుందో అంత క్లారిటీగా చెప్పండి. సో దాన్ని బట్టి ఇప్పుడు రిక్వైర్మెంట్ చాలా ఉందండి. సో ఎందుకు నేను చెప్తున్నా అంటే మరీ 500 వేకెన్సీస్ అంటే వాళ్ళు కంపల్సరీ అనేది హైర్ చేసుకుంటారు, ఓకేనా. సో ఇన్ని వేకెన్సీస్ కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఎక్కువనే ఉంటాయి. బట్ ఏంటంటే శాలరీ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి కంపెనీ వచ్చేసి సెగల్టీకి సంబంధించింది, ఓకేనా. చాలా అంటే చాలా మంచి కంపెనీ. ఇది వచ్చేసి ఎంఎన్సి కంపెనీ, ఓకేనా. మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి ఇట్లాంటి ఆపర్చునిటీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక్కసారి జాబ్లోకి వెళ్ళి జాబ్లో సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, 1-2 years అయిన తర్వాత మీకు ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్ ఉంటుంది మళ్ళీ, ఓకేనా. సో నేను కస్టమర్ సర్వీస్ నాకు ఇంట్రెస్ట్ లేదు, సో నేను ఇట్లా సీనియర్ అవుదాం అనుకుంటున్నా, లేదా ఇట్లా టీఎల్ ఉంటారు కదా, టీమ్ లీడరు, ఏటీఎల్ అట్లా ఉంటాయి. సో అట్లయితే మీరైతే ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. మళ్ళీ క్యూఏ టీమ్ ఉంటుంది, ఓకేనా. క్యూఏ అంటే క్వాలిటీ అనలిస్ట్. సో క్యూఏ అంటే ఏంటంటే క్వాలిటీ అనలిస్ట్ కాబట్టి సో ఏమైనా కాల్స్ కానీ చాట్స్ కానీ ఇట్లా ఉంటాయి కదా, సో కరెక్ట్ చార్జ్ చేస్తున్నారా కస్టమర్స్ తోటి లేదా అనేది చెక్ చేసుకోవడానికి అట్లా అయితే ఉంటాయి. సో అది వచ్చేసి క్యూఏ టీమ్ అంటారు. సో ఏంటంటే మెయింటైన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ రేటింగ్స్ బై అదరింగ్ టు క్లయింట్ ఎస్ఎల్ఏస్, ఓకేనా. సో మీరైతే మంచిగా వాళ్ళతో అయితే మంచిగా మాట్లాడాలి. సో ఎంపతి అనేది చూపించాలి, ఓకేనా. సో ఎంపతి, ర్యాపోర్ట్ బిల్డింగ్, ఓకేనా, ర్యాపోర్ట్ బిల్డింగ్. సో ఇవి చూపిస్తే ఏంటంటే కస్టమర్ సాటిస్ఫై అవుతారు. సో సాటిస్ఫై అవుతారు కాబట్టి సో మీకు ఏంటంటే సర్వేస్ ఉంటాయి కదా, సో మనకి 5 star 4 star 3 star అట్లా ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే మీకు రేటింగ్స్ ఇస్తారు, 5 star అట్లా ఇచ్చేస్తారు అనుకోండి. సో మీరు మంచిగా రేటింగ్ వస్తే ఏంటంటే మీకు ఇన్సెంటివ్ అనేది ఎక్కువ వస్తుంది, ప్లస్ శాలరీ కూడా వస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ కంపెనీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఫ్రెండ్స్ ప్లీజ్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో ప్లీజ్ దయచేసి వీడియో అయితే లైక్ చేయండి. సో ఎందుకు నేను అడుగుతున్నా అంటే ఎవరికైతే జాబ్ లేదు సో వాళ్ళకి అనేది చేరుకుంటుంది. సో ఓకేనా, మీరు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.